బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓవరాల్గా పిఎంసి ఛానల్ ద్వారా అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతున్నాం. అట్లాగే పత్రిజతో నా ప్రయాణం అనే శీర్షికలో కూడా మనం చాలామంది మాస్టర్ ద్వారా ఎందుకని మనం పిఎస్సి మూమెంట్లో రావడం జరిగింది, పత్రికారి ద్వారా ప్రయాణం చేస్తూ మనం ఎటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోగలిగాం, నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఈ నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటిది చాలామంది మాస్టర్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం బోధనపట్నంలో పత్రిజీ జన్మస్థల్ ఈ ప్రాంగణంలో కూర్చుని మరి మేడం రమాదేవి గారి దగ్గర నుంచి కొత్త నాలెడ్జ్ మనం తీసుకుందాం. వారు పత్రిజతోటి ఎందుకు కలిశారు, ఎలా కలిశారు, ఎప్పటివరకు కూడా కంటిన్యూగా సార్తో పాటు కలిసి ఆవిడ ప్రయాణం ఎలా సాగింది అనే విషయాన్ని కూడా మేడం రమాదేవి గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే రమాదేవి. నమస్కారం సార్. పత్రికారితో మీరు ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు? చిత్ర రమాదేవి, నిజామాబాద్ సార్. మరి నేను మా ఫ్రెండ్ ద్వారా ధ్యాన పరిచయం అయింది సార్. ముందుగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమల్లమ్మకి నమస్కరిస్తూ ఈ జన్మస్థల్లో పిఎంసి ద్వారా పత్రిజీతో నా ప్రయాణం అనే ఈ ప్రోగ్రాంలో నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ధ్యానంలో మరి 2011 సంవత్సరం డిసెంబర్ ధ్యానమా చక్రం వైజాగ్లో జరిగింది. అప్పుడు కడతల్లో పిరమిడ్ స్టార్ట్లో ఇంకా కంప్లీట్ కాలేదు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడంతా చూసానమాట. వారం రోజులు చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. అంటే ఫస్ట్ చూడగానే మరి గురువు అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని రుద్రాక్షమాలలు వేసుకొని అలా ఉంటారు కదా, సార్ సింపుల్గా ఉన్నారు, మళ్ళీ గురువు అంటలేరు, సార్ అంటున్నారు అని అట్లా అనుకున్నాను అనమాట. తర్వాత అందరినీ దగ్గరకు తీసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసి అరే ఇది కొత్తగా అనిపించింది అనమాట. పిరమిడ్ అంటే తెలియదు, అప్పుడు ధ్యానము అంటే తెలియదు, మనం ఆధ్యాత్మికం అంటే పూజలు భజనలు ఈ స్తోత్రాలు చదవడమే. మేము ముందు అంటే శాకాహారులమే, ఎందుకంటే వైశ్వాసం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఎగ్గులతో సహా మేమేం తీసుకోలేదు. మరి పూజలలో చాలా ఇదే అసలు ఆధ్యాత్మికం అంటే ఇదే భక్తి అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పత్రిజీ చెప్పడం అసలు ఏంటి అన్నాడు. ఫస్ట్ నువ్వు శరీరం కావు, నువ్వు ఆత్మవి అని చెప్పడం జరిగింది. మరి అరే ఆత్మ అంటే దయ్యాలనుకుంటాం కదా అని ఇట్లా అనుకునేవాళ్ళం. ఆయన మొత్తం అక్కడ స్పీచ్లు ఇవ్వడము, మరి అక్కడ స్టేజ్ పైన అన్ని రకాలుగా పొద్దున ధ్యానం చేయించడము, ఆ ఫ్లూట్ వాయించడం అంతా కొత్తగా అనిపించింది అనమాట. చాలా వింతగా అనిపించింది. సారుని చూస్తే ఒకసారి నాకు సాయిబాబా, షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆ షిరిడి సాయిబాబా చూసినట్టుగా అనిపిస్తుంది. అరే చేష్టాలు, వాళ్ళ నడక, ప్రతిసారి అంతా అలా అనిపించింది. తర్వాత అక్కడ పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు స్పీచ్ ఇస్తున్నారు. వాళ్ళతోని ఇవ్వడం, అవి కూడా వినడం, మరి చాలా పిల్లలు డ్యాన్సులు చేయడం, ఇదంతా వింతగా అనిపిస్తుంది నాకు. అంత ఓపెన్ ప్లేస్లో మరి అంతమందికి అక్కడ అరేంజ్మెంట్ అది చూసి షెడ్లు, అంత పెద్ద షెడ్స్ పడుకోవడానికి, బాత్రూమ్స్ కానీ అన్నీ, భోజనము ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చింది. అసలు ఏంది సొసైటీ అని బాగా నచ్చింది. అప్పుడు ఎప్పుడైతే అందులోకి వచ్చిందో అప్పటి నుంచి నేను విడవకుండా ధ్యానం చేస్తున్నాను డైలీ. ఆ తర్వాత అప్పుడు అక్కడ పిరమిడ్ అనేది ఫస్ట్ తెలియదు కదా, మరి ఆ పిరమిడ్ అంటే ఏంటి అసలు అని చూసి అక్కడ ఒక చిన్న పిరమిడ్ తెచ్చుకోవడం జరిగింది. ఇంటి దగ్గర తెచ్చుకొని మరి ఇంట్లో కట్టుకొని ఆ గల్లీలందరికి చెప్పి వాళ్ళతో కూడా ధ్యానం చేయించి రోజు పత్రిజీ అంటే ఎవరు అని వాళ్ళకి చెప్పడం జరిగింది. అసలు మనం అక్కడక్కడ పోతాము గురువు అని, ఏదో దుఃఖం బాధలు రాగానే వాళ్ళ కాళ్ళ మీద పడతాం, కానీ పత్రి సార్ కాలు ముట్టుతే కొట్టుతాడు. అట్లాంటి గురువైనా మరి దేని కూడా ఏది కూడా ఇది కాదు, అసలు ఎవరివి నువ్వు ఫస్ట్ తెలుసుకో అని చెప్తున్నాడు. అసలైన గురువైనా మరి ఎక్కడనో లేదు, నువ్వే ఉద్ధరించుకో అని చెప్తున్నాడు. నీలోనికి నువ్వు వెళ్ళు, దేని ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. మరి బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి, కృష్ణుడు చెప్పిన అందరూ చెప్పింది ఇదే, మరి శివుడు చెప్పింది అనేది
అక్కడ గురువుగారు పత్రి సార్ చెప్తున్నారు, మరి ఇది ఈజీ మార్గము, నువ్వు ఎక్కడెక్కడో పోయి తంటాలు పడేది లేదు, మరి తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు అనేది అమ్మవారు చెప్పారు. మరి ఇలాంటి అన్నీ కూడా ఎంతో చక్కగా మనకు వివరిస్తున్నారు. మనకి ఎటు పోయే అవసరం లేదు, హాయిగా నీలోనికి నువ్వు వెళ్ళని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇలా నేను 11 రోజులు 21 రోజులు అట్లా అందరితో ధ్యానం చేయించడం, గల్లీ గల్లీ తిరగడం, పాంప్లెంట్లు వంచడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 12లో ధ్యానం చక్రం జరిగింది కదా మన కడతాల్లో, అప్పటికి వెళ్ళి 14 రోజులు ఉండే కదా, అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం. చాలా బాగా అక్కడ సారు ఫ్లూట్ వాయించడం, చూడడం, ధ్యానంలో ఉండడము. ఆ 3 గంటలు 2.5 గంటలు అసలు ఈజీగా గడిచిపోయింది. ఇంతసేపు కూర్చున్నామా అనిపించేది. అంత పొద్దున ఆ డిసెంబర్ చలికాలం, ఆ చలికాలంలో కూడా మరి ఎంత ఓపికతో, ఎంత ఇష్టంతో, ప్రేమతో ఎంత చేస్తే మనకు అంత మంచిగా, అరే లేట్ లేస్తే ఎట్లా అని అంత తొందరగా లేవడము, మరి అక్కడ ధ్యానం చేసుకోవడము, అక్కడ అందరితో ఆ 5 నిమిషాల సందేశం పత్రి సార్ ఇచ్చేది, దానికోసం వేచి ఉండేవాళ్ళం అందరం. ఆ సార్ కూడా చెప్పేవాడు, ఈ సందేశం కోసం ఎక్కడి నుంచో కూడా వచ్చి వినేవాళ్ళంట. అయితే అలా మేము అదంతా కూడా గమనించడం, అది అయిపోగానే అందరికీ షేకర్లు ఇవ్వడం, మరి బుక్స్ ఖచ్చితంగా అందరి బుక్స్ చదవాలి అని చెప్పడం సారు. అంటే నాకు అప్పుడు ఏది తెలియదు సార్, అసలు ఏది తెలియదు. పూజ కార్యక్రమాలు చేసేటప్పుడు పూజకి సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదివేవాళ్ళు అప్పుడు మీరు? భక్తి భావన, దత్తాత్రేయ గురు చరిత్ర, తర్వాత షిరిడి సాయిబాబాది చదివేవాళ్ళం. అట్లా సప్తా అని 7 రోజులు పెట్టుకొని చేయడం అలా జరిగింది చాలాసార్లు. తర్వాత లలిత సహస్ర పారాయణము, విష్ణు సహస్ర పారాయణము, శివ సహస్ర పారాయణము, ఇవన్నీ చేస్తున్నాం, కానీ మీనింగ్ తెలియదు. చదువుతున్నామా? చదువుతున్నాం. ఎప్పుడైతే పత్రి సార్ వచ్చిండో, నువ్వు ఆత్మవి, ఆత్మ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడో, అప్పుడు ఈ బుక్స్ ఇప్పుడు చదివితే అర్థమవుతుంది. మరి అంతర్ముఖ గుడ్డి నమ్మకం ఏదో చదవమన్నా చదివారు అంతే. ఓకే, అయిపోయినాయి, పేజీలు అయిపోయినాయి, బుక్ అయిపోయింది. ఇప్పుడు మరి అమ్మవారు ఏం చెప్తున్నారు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీ బయట ఏది లేదు, నీ లోపలికి నువ్వు వెళ్తేనే నువ్వెవరో తెలుస్తుంది అని అంత చక్కగా మరి అమ్మవారు చెప్పిన జ్ఞానము మనకు అక్కడ అర్థమవుతుంది ప్రతిదీ కూడా. మరి అప్పుడు మేము ఫస్ట్ స్వాధ్యాయాలకి వెళ్ళే వాళ్ళం సార్. పాండురంగ అటవెల శాస్త్రిది, పాండురంగ అటవెల శాస్త్రి స్వాధ్యాయ, దానికి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిన. అక్కడ చెప్పేది అంతా పూజ పుస్తకాల ద్వారా చదవడము. ఎన్ని గేయాలు ఉంటాయి సార్, ఆ గేయాలు చదవడము, త్రికాల సంధ్య అని చెప్పేసి పొద్దున లేవంగానే, మధ్యాహ్నం భోజనం చేయగానే, పడుకునేటప్పుడు అలా అవి ఉండే చదివినాం అంతే. ఇప్పుడు అవి చదివితే సార్ చెప్పిన జ్ఞానం అంతా అందులో ఉంది. కానీ అప్పుడు మీరు చదివినప్పుడు వాటి యొక్క సారాంశం ఏమిటి అనే ఆలోచన మీకు లేదు? కింద చదువుతున్నాం తాత్పర్యం, కానీ పూర్తి జ్ఞానం మనకు ఎందుకు లేదు అంటే, నువ్వు సాధన లేదు ఇక్కడ అనేది. సాధన చేస్తేనే అప్పుడు నీ నాడీ మండల శుద్ధి జరిగి అప్పుడు నీకు బుద్ధి వికసిస్తుంది, అప్పుడు నీకు ఇది అర్థమవుతుంది అనేది అర్థమైంది. అంటే సాధన లేనంత వరకు పుస్తకాలు ఎన్ని చదివినా మన బుర్రకు ఎక్కట్లా. సాధనలో ఎప్పుడైతే దిగి సాధన పెరిగిందో పుస్తకాల్లో ఉన్న అంతరార్థాలన్నీ గ్రహించే స్థాయికి మీరు ఎదిగారు. అవును సార్, బాగుంది. తర్వాత అట్లా స్వాధ్యాయ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ అర్థమవుతున్నాయి. తర్వాత 2010 డిసెంబర్లో అక్కడ అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే ఇష్యూ జరుగుతుంది కదా సార్, పత్రి సార్ మీద TV9 వాళ్ళు అలా చేసిండ్రు కదా 2012లో. 12 ధ్యానం బాగా జరిగిపోయింది కదా? జరగగానే ఇంటికి వచ్చేసాం నెక్స్ట్ డే, అంటే 13 జనవరి 1వ తారీఖు. అన్ని బాగా జరిగినాయి, అంత ఎక్కడ అక్కడ అయిపోయినరు. అది జరగగానే ఇక మనకు ఉంటారు కదా వ్యతిరేకం, వెళ్ళినావు కదా చూడు ఇప్పుడు ఆ సార్ గురించి ఎలా ఇస్తున్నారో టీవీలో చూడు. అన్ని టీవీలో ఏం అవసరం లేదు, అక్కడ ప్రత్యేకంగా చూసిన, మేము చూసింది కళ్ళ ద్వారా సాక్షిగా ఉన్నాం అక్కడ, అలాంటిది ఏం లేదు అని అలా మేము బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఖచ్చితంగా ధ్యానం చేసినాం. చేసుకుంటూ కొద్దిసేపైనా అని మానలేదు. ఆ తర్వాత ఇలా డిసెంబర్ రాగానే ఇక చలో
బుక్స్ పట్టుకోవడం, మన విజయభాస్కర్ రెడ్డి రావడం, బుక్స్ ఇవ్వడం, అప్పుడు అలా తీసుకెళ్ళడం, పాంప్లెట్ పంచడం, ర్యాలీలో పాల్గొనడం, ఇవన్నీ జరిగినాయి సార్. ఆ ర్యాలీలో మరి శాకాహార ర్యాలీలో పత్రి సార్తో హైదరాబాద్లో అక్కడ కోటిలో జరిగింది సార్. చార్మినార్ దగ్గర చార్మినార్ దగ్గర అక్కడ జరిగింది. అక్కడ నుంచి సార్తో తిరగడం ఎంతో ఆనందం అనిపించింది. వడ్డీ ఇవ్వడం సారు, మరి ఇక్కడికి నిజామాబాద్కి వచ్చినప్పుడు, ఆర్మూర్కి వచ్చినప్పుడు సార్ ఎక్కడ వస్తున్నాడు అంటే అక్కడికి పరిగెత్తడం, అలా జరిగింది. తర్వాత 2016లో సార్ నిజామాబాద్లో ఇలాగే నవంబరు పత్రిసాది వేడుకలు జరుపుకుంటాం కదా, అలా ఆ రోజు దీపావళి అమావాస్య వచ్చింది సార్. అదే రోజు మేము ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం నిజామాబాద్లో. అంజయ్ మాస్టర్ వాళ్ళందరూ ఉండే. అప్పుడు మా సార్ ధ్యానంలోకి రాలేదు, కానీ నాకు ఎంకరేజ్ చేస్తుండే మా సార్, పంపిస్తుండే ఎక్కడికైనా. అలా అక్కడ మంచి పెద్ద ఎత్తున జరిగింది. అయితే అట్లా సారు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడిస్తాడు కదా. నేను ఒక 6వ లైను 5వ లైన్లో ఉన్నాను సార్. ఇట్లా మా ఫ్రెండ్ కూర్చుంది పక్కన, నేను ఇట్లా కూర్చున్నా. అయితే మాట్లాడిస్తున్నాడు, సారు నన్నే చూస్తున్నాడు అంట. నాకు భయం అవుతుంది సార్తో చూడడం అంటే. సార్ చూస్తున్నాడు, నా పక్కకు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు, మా ఫ్రెండ్ అంటుంది. నన్ను కాదు, మిమ్మల్ని కావచ్చు, నన్ను కాదని నేను అంటున్నా. అయితే సార్ ఇలా ఇలా అంటున్నాడు. అమ్మో, నన్ను పిలుస్తున్నాడు ఫస్ట్ టైం. నాకేమో భయం, నాకు అసలు మాట్లాడమే రాదు. స్కూల్లో ఏదో ఎప్పుడో మాట్లాడింది, ఇప్పుడు ఎలా మాట్లాడాలి సార్, ఏం మాట్లాడాలా, నాకేం తెలుస్తుంది అని. చదువుకున్నారు మీరు? నేను 10th సార్. 10th వరకు. ఓకే ఓకే. అయితే ఏం మాట్లాడాలా అని అట్లా అనిపించింది సార్. అయితే అప్పుడు సార్ పిలిచి మైక్ ఇచ్చిండు, మాట్లాడు అన్నాడు. అప్పుడు భయం వేసి మాట్లాడిన 2 నిమిషాలున్నర 3 నిమిషాలు చాలా గొప్పగా అనిపించింది. గుర్తుంది. ఏం మాట్లాడారు చెప్పండి. మాట్లాడింది అంటే, సార్ నాకు ధ్యానంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చాను, మా ఇంట్లో కూడా ధ్యానంలోకి వచ్చారు. మరి ఇట్లా అన్ని సేవా మార్గంలో ఉన్నాను సార్, ఇట్లా చేస్తున్నాను సార్, ఇట్లా చెప్పాను. ఇంట్లో వాళ్ళు కూడా ఏమనలేదు ఇట్లా ధ్యానంలోకి వస్తే. అంటే అందరూ అంగీకరించారు కదా సార్ ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఇలా జరిగినాక మాట్లాడిన తర్వాత ఏమనలేడు సార్. అంటే అక్కడ ఎందుకు మాట్లాడించిందంటే, నాలోనున్న భయాన్ని పోగొట్టి అప్పటి నుండి మాట్లాడడం, ముందరికి రావడం అనేది ధైర్యం వచ్చింది సార్. ఈ ర్యాలీలు చేయడం ద్వారా మీకు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు సార్? రోడ్ల మీద ర్యాలీ చేసినప్పుడు అంతా శాఖ స్లోగన్స్ ఇస్తూ వెళ్తున్నారు కదా, అవన్నీ తిరిగి రోడ్డు మీద వాళ్ళతో పాటు ప్రయాణం చేసినప్పుడు మీరు ఎట్లా, మీ ఫీలింగ్ ఏం చెప్పు? నాకు ఒకరోజు సార్ చాలా అసలు అప్పటి వరకు రేపు ఉంది ప్రోగ్రామ్, వెళ్ళాలి అని ఉత్సాహంతో ఉన్నా. సడన్గా నాకు నైట్లో సాయంత్రం ఈవినింగ్ నుంచి కాళ్ళు బాగా లాగినాయి సార్. అసలు నేను వెళ్తానా, నేను ర్యాలీకి నేను వెళ్ళగావచ్చు, అరే ఇదేంటి పరీక్ష అని అట్లా అనుకున్నాను సార్. అయినా సరే వెళ్తా అని అసలు బయట కాళ్ళు పెట్టినప్పటి నుండి నాకు కాళ్ళు నొప్పులు పోయినాయి సార్. ఆ ర్యాలీలో పాల్గొనడం, ఇంకా ఎనర్జెటిక్గా తిరిగి రావడం జరిగింది. రీసెంట్గా ఇక్కడ బోధనలో కూడా మొన్న జరిగినప్పుడు 2 గంటలు తిరిగినాం సార్. తిరిగి వచ్చి 2 గంటలు ఇక్కడ బతుకమ్మ ఆటలు ఆడినా కానీ ఇంకా ఎనర్జెటిక్గానే ఉన్నాం. పత్రి సార్, మహిమ సార్, ఎనర్జెటిక్గా ఉన్నాం. బతుకమ్మ ఆటలు గట్టిగా ఆడారా? బతుకమ్మ కూడా. దాని భావార్థం ఏమిటి? బతుకమ్మ భావార్థం ఏమిటి అంటే, ప్రకృతికి మనం దగ్గర కావడం, మన ప్రకృతిలో మన కోసం అన్ని పుష్పాలు ఎలా వికసిస్తున్నాయో మనము అంటే వాటిని చూసి నేర్చుకోవాలి. ప్రకృతి మనకి ఏమి ఇస్తుంది, ఆ ఒక్కొక్క పుష్పంలో మరి ఒక సుగంధాలు ఉంటాయి, మరి మనలో ఉన్న భావాలు ఎదుటి వాళ్ళలో అలా మనం కలగనీయాలి అదే బతుకమ్మ ఆట. అంటే అంతకుముందు మీరు పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసేవాళ్ళు కదా, అవి చేసినప్పటికీ బతుకమ్మ ఆటలు ఏంటి, ఎట్లా మీరు ఏమన్నా డిఫరెంటా సార్? మామూలుగా అప్పుడు బతుకమ్మని పేరియడం, ఆడడం, వదిలేయడం అది తెలుసు సార్. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ధ్యానంలో బతుకమ్మ అంటే మామూలుగా ఎక్కువగా మనం పువ్వుల్ని కూడా కొయ్యొద్దు అనేది కూడా పత్రి సార్ చెప్పాడు సార్, పువ్వుల్ని కొయ్యొద్దు అని. కాబట్టి మన సంస్కారం, ఆచారాలను అంటే మనం గల్లీలో ఉన్నాం కదా, మనం బయట ఎన్నో అడవిలో లేము, ఇంటి దగ్గర అందరి దగ్గరలో ఉన్నాం. కాబట్టి వాళ్ళలాగా మనం చేయకపోతే వీళ్ళు ధ్యానం అని చెప్పేసి ఏది కూడా
చేయట్లేదు అనే భావనలు ఉంటారు. కాబట్టి కొన్ని పూలు కొనుక్కొచ్చుకో, మనం కొయ్యకుండా కొన్ని తెచ్చుకొని అక్కడ అలంకరణ చేసుకొని అక్కడ ఆడడం జరిగింది సార్. అదే. జీవితం అంటేనే ఆటపాట అని చెప్పి అన్నారు కదా, అన్నీ ఉండాలి కదా, సంసారం ఉండి నిర్మాణం పొందాలని చెప్పి పత్రిక చెప్పారు. అందువల్ల ధ్యానం ఉండాలి, జ్ఞానపరమైన అవగాహన ఉండాలి, సాత్విక ఆహారం తీసుకోగలిగినప్పుడు ఎట్లా ఎదుగుతాం అనేది కావాలి, అన్నీ కావాల్సి వస్తుంది. బాగుందమ్మా. ధ్యానంలో ఇప్పుడు మీరు రోజు ఎంతసేపు చేస్తారు? 3 hours అయితే కంపల్సరీ. ఎట్లా ఉంటుంది మీ ఫీలింగ్స్ ఏంటప్పుడు? బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది సార్. ఎప్పుడన్నా మనసు ఒక్కొక్కసారి చంచలంగా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అది కామన్ కదా సార్. అప్పుడు ఏమనిపిస్తుంది, హాయిగా కూర్చొని ఆ మనసుతోనే మాట్లాడతాను. అంటే ఎందుకు ఇలా నువ్వు చంచలంగా, నాకు ఇంకా అలజడి వస్తుంది, మరి ఏ భావన ఏ గుణము నన్ను అలా చేస్తుంది, మరి నువ్వు మనస్సు అనేది ఆకాశ తత్వం కదా, మరి నిన్ను ఇంత మంచిగా పోలుస్తాం కదా, ఆకాశ స్థితి లాగా ఆకాశ తత్వం అని మనసు నిన్ను పోలుస్తున్నాం కదా, నువ్వు అలా ఉండు అని అనుకున్నప్పుడు ఒక సెకండ్లో ప్రశాంతత వస్తుంది సార్. అంటే మొత్తం మీద ఆత్మపరిశీలన చేసుకోగలుగుతున్నారు అంతేనా? లోపల ఓకే, మనసు ఏంటి, ఆలోచనలు ఏంటి, ఎట్లా వస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది. బుక్స్ బాగా చదువుతారా మీరు ఇప్పుడు? ఎక్కువ అంటే ఎక్కువ కాదు, తక్కువ అంటే తక్కువ, మామూలుగా. ఇప్పుడు ఇంతవరకు అంటే లలిత, స్వామి రామది, తులసి దళం, తర్వాత ఒక యోగి ఆత్మకథ స్టార్ట్ చేసినా కానీ కంప్లీట్ అవ్వట్లేదు. సీతాయనం చదివినా సార్, సీతాయనం అయితే చాలా బాగా ఎన్నిసార్లు చదివినా అని బాగుంటుంది. మిలారేప, పతంజలి సూత్రాలు వింటాను సార్. పద్మ మేడం గారు పిఎంసి ఛానల్లో, జక్క పద్మ మేడం గారు చెప్తారు కదా, వింటాం సార్. గ్రంథాలయం ప్రోగ్రామ్ కూడా పిఎంసి ఛానల్లో మధ్యాహ్నం వస్తుంది, అది కూడా వింటాం సార్. ఓకే, వీడియో మిలారేప బుక్ చదివారు కదా మీరు, బుక్ చదివితే ఎట్లా ఫీల్ అయ్యారు, గుర్తుందా మీకు ఏమన్నా? కొంచెం గుర్తుంది సార్. అంటే ఒక గురువు మరి ఒక శిష్యుడికి ఎంత పరీక్షలు పెడతాడు, చాలా పరీక్షలు పెడతాడు. అంటే అక్కడ మనం సహనం అనేది నేర్చుకుంటాం సార్, ఓపిక. మరి షిరిడి సాయిబాబా సహనము, ప్రగతి, ఓర్పుగా సహనంగా ఉండాలి, శ్రద్ధ సబూరి అని చెప్తారు. మరి మన పత్రి సార్ కూడా ఏం చెప్పిండు, మరి సహనమే ప్రగతి అని చెప్పిండు. నువ్వు ఎప్పుడైతే సహనంగా ఉంటావో నువ్వు ఆ ప్రగతి సాధిస్తావు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కూడా మిలారేప బుక్లో మరి ఆ శిష్యునికి ఎంత, మిలారేపకి చాలా కఠినమైన పరీక్షలు సార్, మామూలు పరీక్షలు కూడా కావు, కఠినంగా. ఆ ఇల్లు బిల్డింగ్ ఒక్కసారి కట్టి తీసేయడంటే మామూలు విషయమా? కట్టుతాడు, ఇప్పమంటాడు, కట్టమంటాడు, ఇప్పమంటాడు. అలాంటి పరీక్షలు చాలా చాలా ఉన్నాయి అక్కడ. మనం అంటే గురువు అనేది మనకు సరైన బాటలో మనల్ని నడిపిస్తాడు. గురువు చెప్పిందే వేదం, గురువు బయలుపడమంటే పడాల్సిందే అనేది అక్కడ అర్థమైంది. ఇప్పుడు పత్రిక మిమ్మల్ని బావిలో దొక్కమంటూ వేస్తారా? ఓకే చూడు సార్. మరి మిలారేప అదే కదమ్మా పరిస్థితి. మిలారేప గురించి అంటే ఎదగాలనేటటువంటి వాడు ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఆత్మవిశ్వాసం చడలకుండా ఏ విధంగా నిలదొక్కున్నాడు కదా, అందుకని మిలారేప ఈరోజు అంత పెద్దవాడయ్యాడు. బాగుంది. మరి అట్లా షిరిడి సాయిబాబా భక్తురాలని చెప్పన్నారు కదా, ఏం బుక్స్ బాగా నచ్చేది మీకు అప్పుడు? ఇది ఓన్లీ గురు సచ్చరిత్ర అని అది చదివిన సార్. గురు అదే షిరిడి సాయిబాబా సచ్చరిత్ర, సాయిబాబా అంతే సార్, అదొకటి చదివిన. అంటే అప్పుడు ఏంది, పారాయణం చేయాలి అంటే చేయడమే సార్ అప్పుడు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే దాని ఇంకా తెలుస్తుంది లోపలికి వెళ్తాయి. ఎందుకంటే అక్కడ 9 నాణాలు లక్ష్మీబాయికి ఇస్తారు. మరి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వాళ్ళకి చెప్పడం జరిగింది. నువ్వు దేని ద్వారా పొందుతావు, ధ్యానం ద్వారానే మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. అందరిలో ఉన్నది నేనే. మరి తన కోసము ఆహారం తెస్తే మరి అక్కడ ఎదురుగా ఉన్న కుక్కకి ఆ భోజనం పెట్టడం జరుగుతుంది. మరి సాయి నువ్వు అడిగావు, నీకు ఆకలిగా ఉందని చెప్తేనే నేను గబగబా పోయి తెచ్చాను, మరి నువ్వు అక్కడ ఆ కుక్కకు వేస్తావు అని ఆమె చింతిస్తే, అది కాదు లక్ష్మీబాయి, మరి తన ఆకలి నేను తీర్చాను, తన ఆకలి నా ఆకలి ఒకటే కదా అని అంటాడనమాట. షిరిడి సాయిబాబా పుస్తకాల్లో ఒక వాక్యం గుర్తొస్తుంది మీరు అంటుంటే. ఇప్పుడు బాబా గారు చెప్తారు కదా, లక్షలాది మంది మానవులు తుచ్చమైన కోరికలతో నా దగ్గరికి వస్తున్నారు, వాడి కోరికలతో వచ్చిన వాడికి జ్ఞానం అంటే ఎక్కదు, కాబట్టి కోరిక తీరుద్దామని మొదలు పెడితే ఒకదాని తర్వాత ఒకటి కోరికలే వస్తున్నాయి తప్ప ఇంత పెద్ద జ్ఞాన భాండాగారం నా దగ్గర ఉంది, ఒక్కళ్ళు కూడా దాని గురించి అడగట్లేదు అని అన్నారు కదా, గుర్తుందా మీకు? దాని మీద మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అదే ఇప్పుడు కోరిక అనే వల్ల సార్ దుఃఖం. ఒక కోరిక ఇప్పుడు నీకు తీరింది, ఇంకో కోరిక కోరుకుంటావు,
అది తీరింది. ఇంకోటి అలానే పోతున్నావు. ఒక ఒక నీకు అలా పోయిన తర్వాత నీకు ఆ కోరిక నెరవేరదు. అప్పుడు ఏమవుతుంది నీకు, అరే నాకు అన్నీ నెరవేరినాయి, నాకు ఇది నెరవేరతలేదని అందులో ఉండి దుఃఖంతో ఉండి బురద పడి ఏడుస్తూ ఉంటావు. ఆ దుఃఖం వల్ల ఏమవుతుంది, అనారోగ్య పాలవుతావు. అనారోగ్య పాలైనప్పుడు నువ్వేం చేస్తావు, నీ శరీరం నీకు, నీ ఇంద్రియాలు నీకు ఏవి కూడా సహకరించవు. ఎప్పుడైతే నువ్వు దుఃఖంతో మళ్ళీ నీకు జన్మలు ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే దుఃఖలేని స్థితి, దుఃఖరాహిత స్థితిని పొందుతావో అప్పుడు ఏంటి, నీ కోరిక ఉండద్దు. ఏ కోరిక ఉండాలి నీకు, ఆ పరమాత్మ స్థితిలో ఆయనను పొందాలి. నేను ఆయనను పొందితే, అసలైంది పొందితే నీకు ఏ అవసరం లేదు కదా. మామూలుగా ఒక కోరిక ప్రాపంచికంలో ఉంది, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే నువ్వు చిన్నగా కానిస్టేబుల్ దగ్గరకు పోతే నీకు కాదు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వెళ్తావు, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్తే నీ పని అవుతుంది. అలాగే మనం చిన్నవి పట్టుకోకుండా ఈ కోరికలు, అసలైన పట్టుకుంటే నీకు అన్ని కోరికలు తీరుతాయి కదా అనేది జ్ఞాన భాండాగారం అంటే అదే అంతర్ప్రపంచం. అంతర్ప్రపంచం నీలోనికి నువ్వు వెళ్ళినప్పుడే అప్పుడు నీ ఆనందం అనేది వస్తుంది. ఆ ఆనందం అనేది శాశ్వతమైందనమాట. ఆ శాశ్వతమైందే మనకు కావాలి, అదే సత్యం. అంటే అప్పుడు పుస్తకాల్లో ఉన్న లోతైన అర్థాలు కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి మీకు. అవును సార్, అవును సార్. పత్రి సార్ ఎట్లా అంటే అరటిపండు తోలు ఇప్పి మనకి హాయిగా నోట్లో పెట్టినట్టుగా సారం అంతా ఇచ్చిండు సార్. మరి ఎవరు చెప్పిండ్రు, ఇంత మంచి గురువు మనకి దొరకడం మా అదృష్టం సార్. ఎందుకంటే ప్రాపంచికంలో ఎన్నో ఇది చేయు, దానం చేయు, ఈ పూజలు చేయు, నీకు భోగాలసే పుణ్యాలసే అని చెప్పారు. కానీ మన పత్రి సార్ ఏం చెప్పిండు, నీలోనికి నువ్వు వెళ్ళు, నువ్వు ఆత్మవని తెలుసుకో. ఈ ప్రాపంచిక విషయాలన్నీ ఇక్కడనే అశాశ్వతమైనవి. నువ్వు ఎన్ని మేడలు తిరిగినా, ఎన్ని కార్లు కొన్నా, నువ్వు ఎంత ఆడంబరంగా ఉన్నా ఇవన్నీ ఇక్కడివే. నువ్వు ఏదైతే పొందాల్సింది పొందుతావో, ఏది నీకు చదువు అనేది ఈ ప్రాపంచిక చదువు కాదు, ఆధ్యాత్మిక చదువు. అప్పుడు నువ్వు ముక్తి స్థితి, నువ్వు మళ్ళీ జన్మ తీసుకున్నా నీకు అది వెంబడొస్తుంది. ఈ ప్రాపంచికం ఇవన్నీ నీ దగ్గర నీకు రావు అనేది అర్థమైంది. మరి ఇప్పుడు పూజలు చేసేటప్పుడు మీ మానసిక స్థితి ఎట్లా ఉండేది? సంఘర్షణలో. ఇప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది? పూజలు చేసినప్పుడు అది వేరే కోరికతో చేసినాం సార్. కోరికతోనే ధ్యానంలోకి వచ్చినాం సార్. ఇప్పుడు మరి కోరికలు ఉన్నాయా? అస్సలే లేదు సార్. ఏమనిపిస్తున్నాయి అసలు ఎట్లా మొక్కినామో అంత పిచ్చిగా మొక్కినామా. గుడికి పోతే కోరిక, ఇంట్లో పూజలు చేస్తే కోరిక, అంత హీనంగా ఉన్నామా. అసలు ఈ పత్రి సార్ ఎంత మంచి చెప్పిండు అనేది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సార్ మరి ఈ కోరిక అనేది అశాశ్వతం అన్నప్పుడు ఎందుకు కోరిక? నీకు ఏమంటుండు అంటే, నువ్వు కోరుకుంటే ఆ ప్రకృతి నీకు 1000 రూపాయలు ఇస్తానంటుంది, నువ్వు 100 రూపాయలు అడుగుతున్నావు. ఇక్కడ ఎవరు లాసు అనేది అర్థమైంది సార్. అంటే కోరుకుంటే ఏమి రావు, కోరుకోకపోతే కోటి వస్తాయి అనేది అర్థమైంది. అంటే కోరుకుంటే మీరు కోరింది ఒకటే వస్తుంది. కోరకుండా కనుక ధ్యానం చేయగలిగితే మీకు ఏది కావాలో అది అందుతుంది అనుకోవచ్చా? ఏది కావాలంటే అది వస్తుంది. కోరితే ఏది కావాలంటే అది వస్తుంది. కోరుకుంటే మీరు కోరింది ఒక్కటే మీకు వస్తుంది. కోరకుండా సాధనలో శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి వెళ్ళగలిగితే ప్రకృతి మనకేమొస్తుంది, మనకేం కావాలో వస్తుంది. అంటే దీన్ని బట్టి అసలు మనకేం కావాలో మనకు అర్థమవుతుందా లేదా అనేది తెలియదు కదా. కోరికలన్నీ పరిమితాలే కదా. అంతే సార్. చిన్నప్పుడు ఒక తల్లికి ఆ బాబుకి ఏం కావాలో తల్లికి తెలుసు. అట్లా ప్రకృతికి మనకి ఏం కావాలో తెలుసు పెద్ద అయిన తర్వాత. కానీ మనం ఏంటి, మనం ప్రైవేట్గా కోరుకుంటాం. అది రాంగ్ కూడా కావచ్చు. కానీ అమ్మ ప్రకృతి మాత మనకి బాగానే చేస్తుంది, ఏది కావాలో అది ఇస్తుంది. ఇప్పుడు మీ దీని మీద ఇప్పుడు ప్రాపకండా మీరు 2011లో సింహాచలం యజ్ఞానికి వెళ్ళినప్పటి నుంచే వైజాగ్లో అదే సింహాచలం అంటే వైజాగ్ అప్పటి నుంచి బయటకు వచ్చి పాంప్లెట్ వేసి ప్రచారం చేస్తాం కదా. ఎందుకు మీకు అలా ప్రచారం చేయాలని చెప్పి అనిపించింది? దీనివల్ల మనము అహంకారం అనేది పోతుంది. ఈ ఫస్ట్ పాంప్లెట్ ఇవ్వడం దేనికి అంటే, ఇప్పుడు ఒకరు చెప్పడం వల్ల నేను ధ్యానంలోకి వచ్చిన, నేను వచ్చింది నేను బాగైనా, నేను ఆనందంగా ఉన్నా, ఫ్యామిలీలో మంచిగా ఉన్నా. అంటే నాకు ఎవరన్నా ఏమన్నా అంటే 3 days వరకు అలా బాధపడేదాన్ని.
అది పోయింది సార్. పోయిందా? పోయింది. ఏదో మూలన కొద్దిగా ఉన్నా అప్పుడు ఆ మనసుని ఇలా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఓకే. అప్పుడు అదే ఆకాశ స్థితి అనేది మనస్సు అనేది ఆకాశ తత్వానికి గుర్తు కదా నువ్వు అనేది ఇట్లా అనుకుంటాను సార్. ఓకే, ఏ గుణం ద్వారా మరి ఏ ఆహారం ద్వారా నాకు ఎందుకు వస్తుంది బాధ అనేది. సార్ ఏమన్నాడు పత్రి సారు, నువ్వు ఒక్క కంటి చుక్క కారిన నువ్వు అజ్ఞానివే అన్నాడు. ఓకే. మరి ఎప్పుడైతే అట్లా వస్తాయో సార్ గుర్తుకొస్తాడు. ఓకే. అంటే ఇక్కడ ఎంత కనెక్ట్ అయి ఉన్నాం సార్తోని గురువుతోని అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే దుఃఖపడతాం అంటే ఇంకా అజ్ఞానం ఉన్నట్టే. ఓకే. దుఃఖం అయిపోయిందంటే జ్ఞానపరంగా ఎదిగినట్టే. అంటే అక్కడ మనం ఇమీడియట్లీగా స్టక్ అయి అక్కడ ఆలోచిస్తున్నాం కదా. ఓకే. ఇప్పుడు మామూలుగా అక్కడ అర్థం చేసుకోకుండా అది గుర్తు రాకుండా ఉంటే ఇంకా అజ్ఞానమే. ఓకే. ఎప్పుడైతే నువ్వు దుఃఖపడ్డా ఒక్క క్షణం వచ్చి సారును గుర్తు చేసుకుంటున్నాము అంటే ఇలా చెప్పిండు నాకు రావద్దు కదా కంటి చుక్క అనేది వస్తుంది అంటే కొద్దిగా బెటర్. మరి ఆ పూజలలో ఉన్నప్పుడు చేస్తున్నాము దుఃఖపడుతున్నాం సార్, ఆడ జ్ఞానం అనేది లేదు. చేస్తున్నాం బాగానే కానీ జ్ఞానం లేదు అక్కడ. ఎప్పుడైతే జ్ఞానపరంగా నువ్వు విగ్రహారాధన ఎందుకు వద్దన్నాడు అనేది మనం ఇందులోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం. అంటే తెలుసుకున్నారు మీరు ఎందుకు వద్దన్నారు అనే విషయం. విగ్రహారాధన ఎందుకు వద్దన్నాడు అంటే మరి ఈ విగ్రహాలు అనేటివి ఎన్నో రకాలుగా తయారు చేయబడతాయి. అంటే ఒక రాతి ద్వారా కావచ్చు, వెండి ద్వారా కావచ్చు, రాగి ద్వారా కావచ్చు, బంగారంతో కావచ్చు, ఎన్నో లోహాలతోని విగ్రహాలు తయారు చేయబడ్డాయి. మరి ఎవరు తయారు చేశారు? ఒక మానవుడే. మరి మానవుని తయారు చేసింది ఎవరు? ఆ పరమాత్ముడు. మరి ఆ పరమాత్ముని పట్టుకోవాలి కానీ విగ్రహాన్ని పట్టుకుంటే నీకేమొస్తుంది? మరి పరమాత్మని పట్టుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మరి నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితేనే నువ్వెవరో నీకు తెలుస్తుంది. అదే నీలోనికి నువ్వు వెళ్ళు అనేది నువ్వు ఆత్మవా అనేది అప్పుడు సార్ చెప్పడం ద్వారా అర్థమైంది. అనుభూతి అంటే కలుగుతుంది సార్. నేను దేహాన్ని కాదు ఆత్మ అనేది ఒక అనుభూతికి వచ్చారు. అంటే థియరీ కాదు, ఇది ప్రాక్టికల్. అనుభూతి చెందటువంటి ప్రాక్టికల్. థియరీ అంటే సమాచారాన్ని వినటం వరకే. ఇప్పుడు ఇంకా పూజల మీద మీ దృష్టి ఏంటి? ఇప్పుడు పూజలు ఏం లేదు. అంటే ఇంట్లో పండగలు అట్లా వచ్చినప్పుడు అత్తమాలు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి విగ్రహారాధన అంటే ఎక్కడ శుభ్రం చేసుకోవడం అంతే. శుభ్రం చేసుకొని ధ్యానం చేసుకుంటాం సార్. వాళ్ళ కోసం విగ్రహాలను పెట్టి వాళ్ళ కోసం శుభ్రం చేయడం, ధ్యానంలో కూర్చోవడం. ఇక ప్రత్యేకంగా పువ్వులు పెట్టడం అవన్నీ కాకుండా శుభ్రం చేయడం. ఇప్పుడు మామూలుగా మనం అన్ని ఇంట్లో అన్ని క్లీన్ చేసుకున్నట్టుగా చేసుకొని హాయిగా ధ్యానంలో కూర్చోవడం. మొత్తం ధ్యానం ద్వారా ఇప్పుడు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం 3 చెప్పారు కదా. ఇప్పుడు ధ్యానం అనేది రెగ్యులర్ మీరు చేస్తున్నారు. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదువుతున్నారు. ఇంకేమేమి చదివారు బుక్స్ మీరు? ఇంకా ఇప్పుడు రీసెంట్గా దేవరహస్యాలు వినడం జరుగుతుంది సార్. వినడం ఓకే, ఓకే. ఏమనిపిస్తున్నాయి అన్నీ వింటుంటే? అంటే ఏదైనా సాధించవచ్చు ఒక ధ్యాని. మరి వరలక్ష్మి మేడం మరి తను సూక్ష్మ శరీరం చేయడం, మరి ఎన్నో లోకాలు చూడడం, మరి గ్రహాలు ఒక సూర్యలోకం, చంద్రలోకం వెళ్ళడం, మళ్ళీ పత్రిసారు లోపలికి సముద్రంలోకి వెళ్ళడం, ఆ సముద్రంలో చేపల్ని చూడడం, ఆ చేపల కుటుంబాన్ని చూసి తను చాలా బాధపడడం. అరే మనలాగా అవి జీవిస్తున్నాయి, కుటుంబం ఉంది, మనమేమో వాటిని ఎంజాయ్ చేస్తూ తింటున్నాము, ఎంత చాలా తప్పు చేస్తున్నాం అనేది తను అనుకోవడం. మళ్ళీ ఇలా చాలా ఉన్నాయి తనవి. బాగుంది. ఓవరాల్ బుక్స్ బాగున్నాయి. ఇంకేమేమి ఉన్నాయి బుక్స్ మీకు? ఇంకా చాలా ఉన్నాయి, చదవట్లేను సార్. ఇంకా చాలా ఉన్నాయి, చదవట్లేదు. ఇంకా చదవాలి. ఇప్పుడు పిరమిడ్లో మీరు ధ్యానం చేస్తుంటారా, బయట చేస్తుంటారా? పిరమిడ్ ఇంట్లో ఉంది సార్. ఇట్లా సోఫా ఉంటుంది, పైన గోడకు కట్టింది ఉంది సార్. అది పెట్టుకొని కూర్చుంటాం. హాల్లో ఉన్నాయి, ఇంట్లో రూమ్లో ఉన్నాయి. చాలా పిరమిడ్స్ ఉన్నాయి, కాకపోతే పైన కట్టలేదు సార్. పైన కట్టింది లేదు. ఇంట్లో అన్ని చిన్న 2x2 అట్లాంటివి ఉన్నాయి. పిరమిడ్ గురించి కూడా తెలియదు కదా సార్. పిరమిడ్ శక్తి అనేది మరి ఆ పిరమిడ్ ఫ్రెండ్షిప్ లా ఉంటాయంట. ఒక పిరమిడ్కి ఫ్రెండ్షిప్. మరి ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం, మరి 3 శక్తి అనేది, మరి అందులో కూర్చుంటే ఆరోగ్యంగా ఉంటామని, మరి మితంగా మాట్లాడడం, మౌనంగా ఉండడం, మరి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం సార్.
ఇంకా ఇప్పుడు మన టైటిలే పత్రిజతో నా ప్రయాణం అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడు? చాలా ఆనందంగా ఉంది సార్. మీ ప్రయాణం ఎంతవరకు, ఎలా, ఆయన దేహపరంగా ఉన్నప్పుడు ఏమిటి, ఇప్పుడు ఏమిటి, మళ్ళీ ఒకసారి చెప్పండి ఓకే. అయితే సార్ వివరంగా. దేహపరంగా ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పిన సార్ ఇట్లా పిలవడం జరిగింది, నన్ను మాట్లాడియడం జరిగింది కదా సార్, మైక్ పట్టుకోమని. అప్పుడు నాకు ఎంతో ఆనందంగా అప్పుడే గురువు, అప్పుడే సాయిబాబా, అప్పుడే నా తండ్రి ఇలా అనిపించేది సార్. నా పత్రి సార్ని చూస్తుంటే ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని ఏడవాలి, ఇట్లా దుఃఖం అట్లా అనిపించేది సార్. తర్వాత నిజామాబాద్కి వచ్చినప్పుడు సార్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే కూడా వెళ్ళడము, సార్కు భోజనం తీసుకొని ఇస్తే ఒక్క స్పూన్ తిని నాకు ఇవ్వడం, నువ్వు తిను అని చెప్పి ఇవ్వడము, మరి చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఇంకేంటి విషయాలు అనేవాడు సారు. కానీ నేను అప్పుడు చెప్పలేకపోయాను, అసలు ఇంకా నాకు జ్ఞానం లేదు సార్. అప్పుడు ఏదో వెళ్తున్నాను, చేస్తున్నాను, కానీ దాన్ని ఇంకా నేను పూర్తిగా దాన్ని అంటే చెప్పడానికి రావట్లేదు నాకు. అంటే నేను అనుకున్నా నాకు ఇంకా జ్ఞానం లేదు అని. తర్వాత నేను 3 years కింద 1 year భీమవరం వెళ్ళడం జరిగింది. తడవర్తి వీరరావు సార్ క్లాసులు 1 year రెగ్యులర్గా వినడం జరిగింది. వాళ్ళ జూమ్లోనే 2 సంవత్సరాలు పాల్గొన్నాను. ఇప్పుడు నీలిమా మేడం నిజామాబాద్లో కొత్తగా పెట్టారు, మరి అందులో కోస్ట్గా ఉండడం జరుగుతుంది. నేను అందుకోసము అందులో పాల్గొనలేకపోతున్నాను. ఇప్పుడు ఇందులోనే నిజామాబాద్ పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ అని ఛానల్ సార్, గ్రూప్, అందులో చేస్తున్నాను సార్ వర్క్. నా వంతుకు నేను ఇదే ఇక నా జీవితము, నా ప్రయాణము, నా గురువుతో, నా పత్రిజీతో ఉన్నంత కాలము ఇలా సాగుతుంది సార్. మళ్ళీ నాకు మా సారు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డా సార్. అప్పుడు మా నాన్నగారు అప్పుడే వెళ్ళిపోయిండు. బాగున్నప్పుడు కూడా నాన్నగారు హాస్పిటల్లో ఉండే, వెళ్ళిపోకముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అప్పుడు చాలా తపనతో బాధతో ఉంటే పత్రి సారు మా నాన్నగారు 2 times 3 times కనబడ్డారు సార్. పక్క పక్కన కూర్చొని టిఫిన్ చేస్తున్నారు సార్. కళలో నాకు ఎక్కువ కళల్లో వస్తుండే, కళల్లో వస్తుండే. తర్వాత అరే బాగా అయిపోతాడు కదా నాన్న, ప్రతిసారి ఉన్నాడు ఎంబడ చూసుకుంటాడులే అట్లా అనుకున్నాను సార్. తర్వాత మా సారీ కూడా 3 years బ్యాక్ హాస్పిటల్లో కాళ్ళు ఫ్రాక్చర్ ఇట్లా అయిపోతే అప్పుడు కూడా చాలా బాధపడుతుంటే పత్రి సారు ధ్యానంలో ఇట్లా సాష్టాంగా నిలబడి నాకు ఇట్లా అన్నీ చెప్పి మాట్లాడలేదు కానీ ఇట్లా చెప్పిండు. అప్పుడు కూడా సార్ ఉన్నాడు చూసుకుంటాడు, మంచి అయిపోయాడు అప్పటికి. సార్ దయ వల్ల ఇక్కడికి సెంటర్కి ఈ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్కు మెంబర్గా అంటే రావడము, వర్క్ చేయించడము. మా సార్ స్టిక్ పట్టుకొని అప్పుడు ఫ్రాక్చర్ అయింది కదా, ఆ స్టిక్ పట్టుకొని రోజు రావడం జరిగింది సార్. రోజు రావడం, వర్క్ చేయడం, అలా చేస్తూ మరి ఆయన ఎనర్జీ తీసుకుంటూ మరి పత్రి సారుని కడతాల్లో సిక్ అయింది కదా, బెంగళూరులో ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకున్నాం కానీ వెళ్ళలేదు. మళ్ళీ రోజు లైవ్లో పత్రి సార్ని చూడడం జరిగింది. పిరమిడ్లో 41 రోజు ధ్యాన ప్రోగ్రాం పెట్టిండ్రు కదా సార్, కొంచెం సిక్ అయినప్పుడు రోజు పత్రి మేడం వచ్చి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయించారు. 21 రోజు 41 రోజు. అయితే అందులో రోజు మేము టీవీలో లైవ్ చూడడం చేయడం జరుగుతుంది. పత్రి సార్ని చూసి చాలా బాధపడ్డాం, అరే ఎలా ఉండే సారు ఎలా అయిండు, అరే ఎందుకు ఇలా మనం ఎంతన్నా సారు దగ్గర శక్తి ఉంటుంది కానీ ఏదో రీజన్ మరి సారు అలా తెచ్చుకున్నాడు ఇలా అనుకున్నాము. తర్వాత సార్ని చూడడానికి మా సార్ వెళ్ళిండు. వెళ్తే సార్ ఇట్లనే చూసిండంట, సార్ కళ్ళల్లో మా సార్ కళ్ళల్లో పెట్టి అలానే చూసిండంట. ఆ తర్వాతనే ఈ వర్క్ ఇందులో సేవ జరగడం, ట్రస్ట్ మెంబర్గా కావడం చాలా సంతోషం అనిపించింది సార్. ఇక మా లైఫ్, మా జీవితం అంతా కూడా దీనికే. మరి మా సార్ అంబాడ్జర్గా మెంబర్ కూడా అయిండు, రాజు సార్ ట్రస్ట్ మెంబర్గా అంబాడ్జర్ పిఎంసీలో అంబాడ్జర్, అందులో కూడా మెంబర్ అయింది సార్. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా మేము వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు సార్ ఉన్నంత వరకు కూడా మాన్యువల్గా సార్ ఎంతవరకు చేశారు అంత చేశారు. ఒక వ్యక్తిగా వచ్చిన మనిషి ఒక శక్తిగా ఆవిర్భవించి కొన్ని లక్షల కోట్ల మందిని మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన శరీర విరమణ చేసే ముందే మంచి ఛానల్ కావాలని చెప్పి కోరుకుంటాం. అది యూట్యూబ్ ఛానల్ అవ్వటం, తర్వాత శాటిలైట్ ఛానల్ అవ్వటం, ఇవన్నీ ఉంది. ఇప్పుడు అది మన పిఎంసీ మన ఛానల్ కదా. ఇప్పుడు దాన్ని బలోపేతం చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారు?
మరి ఈ పిఎంసి ద్వారా మేము అందరికీ సబ్స్క్రైబ్ చేయించడం, మరి అందరూ కూడా ఫోన్ తీసుకొని చేయించడం జరుగుతుంది. అన్ని ప్రాజెక్టులు కూడా చాలా ముందటికి వస్తున్నాయి. మరి పిఎంసి ద్వారా ఒక ఎక్కడో మారుమూల ప్రాంతాలలో కూడా చూసి మరి పిఎంసిని చూసి చాలామంది ధ్యానులు అయ్యిండ్రు సార్. మనం పాంప్లెంట్లు వంచింది కాకుండా కూడా ఇది చూసి వాళ్ళు రెగ్యులర్గా ధ్యానం అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇక ఏమంటారు సార్, ప్రతిదానికి ఆయుధం లాగా ఇది. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ప్రతిదానికి ఆయుధం. ఇది ఒకటే ఒక స్పిరిచువల్ ట్యాబ్లెట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మరి దీని ద్వారా చాలామంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా సుఖంగా సరళంగా చూపించిండు మార్గము. మరి దీన్ని అందరూ కూడా చేస్తున్నారు పిఎంసి ఛానల్ ద్వారా. చాలా మంది కూడా దీన్ని ఇది చేస్తున్నారు సార్, బలోపేతం. మీరు కూడా ఎంబీఎస్గా తిరుగుతుంటారా? లేదు సార్, ఇంకా మా సారే ఉన్నాడు ప్రస్తుతం. మీ ఇద్దరు కలిసి చేసుకుంటారు అయితే? వెళ్తాం, బలపరుస్తారు. రైట్. ఫైనల్గా ఇప్పటివరకు పత్రికతో నా ప్రయాణం అనేది మరి ప్రేక్షకులంతా వింటున్నారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా సందేశం ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే మనకు కావాల్సింది పొందాల్సింది మరి పత్రిసారి చెప్పింది త్రిరత్నాలని అని చెప్పిండు. ఏంటి మరి ధ్యానము, శ్వాస మీద ధ్యాస ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ 3 కంపల్సరీ. సేవ, ఇవి చెప్పడం జరిగింది. ఈ పిఎంసి ఛానల్లో అందరి జ్ఞానాలు విన్నా వీటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. దీని ద్వారానే మనం అన్నీ కూడా పొందగలుగుతాము. ఈ 18 ఆదర్శ సూత్రాలను పాటించాలి. ముఖ్యంగా శాకాహారం తీసుకోవాలి, మంచి ధ్యానం చేసుకోవాలి. ఇదే 18 ఆదర్శ సూత్రాలు బాగా నచ్చినాయి మీకు? కొన్ని అంటే అన్ని పాటించినా ఇంకా కొన్ని ఉంటాయి కదా సార్. ఏముంటాయి? మామూలుగా పిరమిడ్లో ధ్యానం అంటే మనం పిరమిడ్ కింద ధ్యానం చేస్తాము. అన్నీ ఉన్నాయి కానీ ఇది మర్చిపోయినా సార్, 1-2 ఏంటంటే సడన్గా అన్నీ గుర్తుకు రావు. ఓకే. మొత్తానికి మీ ప్రయాణం పత్రికతో పాటు సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ఫిజికల్గా ఆయన ఉన్నా, ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఇచ్చిన జ్ఞాన సంపద మీ ముందు పత్రిక ఉన్నట్టే ఉంటుంది సార్. లాగుతూనే ఉంటాడు, గాలం వేసి లాగినట్టే అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఫిజికల్గా లేరనే ఫీలింగ్ లేదు. ఉన్నా లేకపోయినా ఆయన ఇచ్చే నాలెడ్జ్ కానీ మీతో పాటు ఉన్నట్టే ఫీలింగ్ ఉంది సార్. కాబట్టి మీ కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్ చేస్తుంటారు కదా, ధ్యానం, శాఖార ప్రచారాలు కానీ ఈ సాంగత్యాలన్నీ కూడా. సో వెరీ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ, చాలా సంతోషం. తర్వాత ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా సారు ఆ సంవత్సరం వచ్చిండు కదా, ఎప్పుడైతే ఇది జూలైలో వెళ్ళిపోయినా అంతకుముందు నవంబర్లోనే వచ్చిండు. వచ్చి 7కి అట్లా వచ్చిండు. మేము అందరం వెయిట్ చేస్తున్నాం, సార్ ఇంకా వస్తలేడు. అక్కడ ఈ వాకిట్లోనే చేరేసి, ఆ చెట్టు అంటే చాలా ఇష్టం సార్కి, అక్కడ కూర్చున్నాడు. ఇలా అంతా చూసి ఎలా ఉంది మన ఇల్లు అన్నాడు. సార్ చాలా సంతోషపడ్డాడు. మంచిగా ప్రోగ్రామ్ అయింది సార్. మరి అంత అలసట, అంత సిక్ అయి ఉండి కూడా మరి రాగానే అందరికీ భోజనం వడ్డించింది సార్. మరి అంత మంచి గురువు, అంత తండ్రి అయి గురువు అయి ఎన్నో రకాలుగా అసలు ఈ ప్రపంచంలో ఇంత మంచి గురువు మనకు దొరకడం చాలా మా అదృష్టం సార్. మా అదృష్టం కూడా. అవును సార్, అందరు అదృష్టం సార్. అయితే మీ రీసెంట్లో మీ ఫోటో చూసాను సార్, ధ్యానమా చక్రం అని ఒక బుక్లో మీరు పిఎంసి పార్టీ అని చెప్పేసి సార్తో మీరు ఇలా వెళ్తున్నారు. ఆ ఫోటో అందులో చూసాను సార్. సార్ అప్పటి నుండి ఉన్నారు జక్కరావు సార్ అని అనుకున్నాను సార్. మీరు ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తుంటాను సార్ నేను, కానీ మీరు అందరూ చూస్తారు కదా, గుర్తుపట్టారు కదా. పత్రికలు ఫిజికల్గా ఉన్న నాళ్ళు ఆయనతో పాటే నడిచారు. బట్ ఆ బ్లెస్సింగ్, ఆ నాలెడ్జి మీరు సుదీర్ఘంగా ఇంకా ప్రయాణం చేయడానికి కావాల్సిన శక్తిని మీకు ఇస్తుంది కదా. సో వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఖచ్చితంగా. రైట్ మాస్టర్. ఎప్పటివరకు మరి మేడం గారి మాటలన్నీ మనం విన్నాం, ఆవిడ జీవిత అనుభవాలు విన్నాం. పత్రికతో నా ప్రయాణం అంటే సుదీర్ఘంగా ప్రయాణం అంటే ఫిజికల్గా సారు మన పక్కన ఉన్నారా లేరని కాదు, ఆయన ఇచ్చిన జ్ఞాన సంపద ఎప్పుడైతే మనతో పాటు ఉందో పత్రిక మనతో పాటు ఉన్నట్లే లెక్క. అట్లా జీవిత అనుభవాలన్నీ కూడా మరి ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉన్నాయి. మనం కూడా ఈ సారాన్ని అంతా చక్కగా గ్రహించి మనం కూడా మన జీవితంలో చక్కగా మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అంటే ఇటువంటివన్నీ చూడటం ద్వారానే మనకు ఆ నాలెడ్జ్, మనకు అవగాహన అవుతుంది. మనం కూడా అదిగా మారి బాగా ఎదగాలని చెప్పని మరొకసారి నేను కోరుకుంటూ
ఇంత అనుభవ జ్ఞానాన్ని మనకు పంచినటువంటి పత్రి మేడం గారికి కూడా పిఎంసి తరఫున నా తరఫున కూడా నేను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు కూడా సార్ మరి మా కోసం ఇక్కడి వరకు వచ్చి మా సందేశాన్ని తీసుకున్నందుకు ఓకే చాలా థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ